మొన్న ఏదో ఒక ప్రశాంత్ వర్మ గారితో ఒక మూవీ, ఇప్పుడు ఓన్లీ ఆ మూవీ కోసమేనా మొత్తం అన్ని ఆపేసావా లేకపోతే ఏంటి? లేదు, యాక్చువల్లీ ఏమైంది అంటే నేను ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చేసి నీకు తెలుసు 4 మూవీస్ నేను సైన్ చేశాను, 2 మూవీస్ సెట్ మీదకి వెళ్ళినాయి. సో ఏమైంది అంటే ప్రశాంత్ వర్మ గారి మూవీ అయిపోయింది, అందరికీ తెలుసు అది అయిపోయింది, లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్. నేను అందులో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశాను. అండ్ నాకు సార్ చెప్పడం ఏంటి అంటే చూజీగా చెయ్యి అని ఒకటి చెప్పారు ప్రశాంత్ గారు, బికాస్ ఇది నీ కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది అని. నేను అదే మూమెంట్లో కూడా నేను ఐ స్టార్టెడ్ చూసింగ్ మై క్యారెక్టర్స్, లైక్ మంచి క్యారెక్టర్స్ని చేద్దామని నేను అనుకున్నాను. సో 4 మూవీస్లో 2 మూవీస్ ఒక 80% షూట్ అయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్కి ఏదో ఇబ్బంది వచ్చి అవి ఆగిపోయింది. అండ్ ప్రశాంత్ వర్మ గారి పూర్తిగా మూవీనే కంప్లీట్ అయిపోయింది, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ అనమాట. ఇంకొక మూవీ నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనమాట. నాకు ఆ మూవీ చేసేటప్పుడు నాకు లైక్ ఐ డెంట్ ఫీల్ కంఫర్ట్, సో అందుకని నేను క్విట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ కోన వెంకట్ గారిది అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఆయన ఎప్పుడు చేస్తారు అనేది ఇంకా ఆయనకే తెలియాలి.